నమస్తే, తేజు న్యూస్కి స్వాగతం. సాయంపేట దొంగలైన ఎద్దులు సురక్షితంగా స్వాధీనం, ఒకరికి అరెస్ట్. గోవిందాపూర్ గ్రామానికి చెందిన మాధంటి కుమారస్వామికి చెందిన 1.10 లక్షలు విలువైన 2 ఎద్దులను 19/6/25 తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. ఫిర్యాదు ఆధారంగా 21/6/2025న కేసు నమోదు కాగా, దర్యాప్తులో కోగిల రాజు దొంగగా గుర్తించి సాయంపేట సిఐ రంజిత్రావు ఈరోజు అరెస్టు చేసి రిమాండ్కి తరలించారు. ఎద్దులను సురక్షితంగా స్వాధీనం చేసుకున్న కానిస్టేబుల్ సతీష్, ఖలీదులను సిఐ రివార్డు ప్రకటించి అభినందించారు. రైతులు పోలీసుల కృషిని ప్రశంసించారు. మండలంలోని గోవిందాపూర్ గ్రామంలో మాందాటి కుమారస్వామి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు అతను ఎడ్లు దొంగలింపబడ్డాయనే దరఖాస్తు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఎడ్లను దొంగలించడం జరిగిందని కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసు 21వ తారీఖు రోజు నమోదు చేయడం జరిగింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈరోజు ఒక అనుమానితుడు కోగిలి రాజు అనే వ్యక్తి ఎడ్లను తీసుకొని షాంపేట చౌరస్తాలో తిరుగుతుంటే మేము అతన్ని పట్టుకోవడం జరిగింది. విచారిస్తే ఈ 2 ఎడ్లను 19వ తారీఖు అంటే 18-19 తారీఖు రాత్రి రోజు అతను గోవిందాపూర్లోని మాందాటి కుమారస్వామి ఇంటి దగ్గర దొంగలించి ఈరోజు అమ్ముకుంటా అంటే మేము చౌరస్తాలో పట్టుకోవడం జరిగింది. ఈ కేసులో ప్రతిభ కనబర్చిన ఖలీద్ మరియు సతీష్కి రివార్డులు పెట్టడం జరిగింది.